యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. చాలు తల్లి, క్రిస్మస్ సీజన్లోకి మనం వచ్చాము. అలాగే యేసు ప్రభు కన్నా ముందుగా 6 నెలల ముందు యోహాను అనే భక్తుడును కూడా దేవుడు ఈ లోకానికి పంపినట్లుగా లేఖనాల ద్వారా, చరిత్ర ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అని ఉంది వాక్యంలో. ఇంతకీ వెలుగు అంటే ఎవరు చూడండి. ఎందుకంటే దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు, నిజమే. మీరు మొదటి యోహాను పత్రికలో ఒక్కసారి చూడండి. ఒకసారి మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1-2 వచనాలు ఒక్కసారి చదవనాను. ఒకసారి అక్కడ జీవవాక్యము గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అలాగే 5వ వచనం కూడా చదువునాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువుకు దగ్గరగా ఉండి తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను. చూడండి, ఎందుకంటే మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకి చూచినో అదే మీకు తెలియజేస్తున్నాము. ఊహించి రాసింది కాదు, ఏదో కల్లో కనపడి చెప్పింది కాదు. చూడండి, యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడిగా ఆయన ఏదైతే కళ్ళారా చూశాడో, ఏది విన్నాడో, ఏదైతే అనుభవించారో ఆ అనుభవాన్ని గురించి వారు చెప్తున్నారు. ఏమన్నాడు ఆయన? దేవుడు వెలుగై ఉన్నాడు. నిజమే. యేసు ప్రభు వారు కూడా ఇంకొక చోట చెప్పారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయములో 12-14 వచనం చదివినాను. అక్కడ మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూడండి, ప్రభు అంటున్నారు అక్కడ, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నిజమే. ఎందుకంటే ఈ లోకములో నిజమైన వెలుగుగా, ఈ లోకములో ప్రతి మనిషిని కూడా వెలిగించే వ్యక్తిగా, అందుకని చీకటిలో ఉన్న జనులంట గొప్ప వెలుగును చూచేదరని యెషయా భక్తుడు చెప్పినట్లుగా దేవుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలను బట్టి యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి దేవుడు చెప్పాడు. అలాగే బాప్టిజం ఇచ్చు యోహాను గురించి కూడా యెషయా భక్తుడు చెప్పాడు. నిజమే. ఎందుకంటే మనకైతే తెలీదు, మన రేపు ఏం జరుగుద్దో, కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక విషయాలు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే వాటిని గురించి మనకు తెలియజేసినట్లుగా లేఖనాల్లో తెలియజేయబడుతుంది. నిజమే. మరి యోహాను ఎందుకు పంపబడ్డాడు అంటే ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన అంట చూద్దాం మళ్ళీ ఒకసారి 6వ వచనం నుంచి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుండిన, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అంటే యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అంటే చూడండి, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, మనల్ని కాపాడిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే దేవుని సాక్షిగా జీవించాలి. దేవుడు నిన్ను ఎందుకు భూమి మీదకు పంపించాడు? కొంతమంది నిద్రపోవటాకే పుట్టించినట్టుగా నిద్రపోతారు,
కొంతమంది తింటాకే పుట్టామన్నట్టుగా, కొంతమంది ఇక ఎప్పుడు చూసినా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నట్లుగా. కొంతమంది పొద్దున్నే లెగిస్తే దాంతోనే మొహం కడుగుతారు. అర్థమైపోయింది దేంతో మొహం కడుగుతారు, కోల్గేట్ పేస్ట్ కాదు. అంటే చూడండి, మనుషులు లేచిన కానించి ఇక దానికోసమే పుట్టాము. నిజమే, మనుషులు కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళు అసలు నన్ను సంపుకు తింటాకే పుట్టేవేమోనే, నా ప్రాణం తెత్తాకే నువ్వు పుట్టేవేమయ్యా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. నిజమే, ఎందుకంటే దేవుడు ఈ లోకానికి పంపించింది కేవలం ఏదో మన శరీర కోరికలు తీర్చుకుంటా కోసం కాదండి. దేవుని సాక్షిగా మనము జీవించాలని, దేవుని కొరకు మనం బ్రతకాలని. కొంతమంది పొద్దున్నే లెగితే ఆ లేచిన కాడి నుంచి ఇక వాడికి ఈ లోకంలో ఏమీ పట్టదు. ఇక బజార్లోకి వెళ్ళి కూర్చుంటామే. ఇంట్లో ఏం తినాలి, పిల్లలకి ఏం చేయాలా, ఇంట్లో ఏం చూసుకోవాలన్న బాధ్యత అనేది ఉండదు కొంతమందికి. చూడండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? లెగంగానే ఏదో నీ పనులు నువ్వే పొలానికి వెళ్ళిపోవటానికో, నీకు కాలేజీకి వెళ్ళిపోవటానికో, దానికోసం కాదు. నిజమే, 9ంటికి కాలేజీ అంటే 8:30కి లేచేవాళ్ళు ఉన్నారండి. అప్పటికప్పుడే 10 నిమిషాల్లో మొహం గడుగుతారో లేదో తెలియదు. ఇక బస్సు కూత వినపడినప్పుడే గబగబా సొక్క తగిలించుకొని అప్పుడు బస్సు ఎక్కించే బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళ అమ్మలు టెన్షన్ పడిపోతూ ఉంటారు. వీళ్ళు లెగడేంటి అంటే రాత్రులంతా ఇట్టా అనుకుంటా ఉంటే పట్టేది నిద్ర తెల్లారుజామున పడద్దాడు. ఆఖరికి 4 గంటల నిద్ర పడినోడు అమ్మడి ఎక్కడ లెగుతాడు? పెందలగాడు పడుకోమంటే పడుకోడు, ఊళ్ళో అన్ని చోట్ల తిరిగి వస్తూ ఉంటారు. దేవుడి లోకానికి ఎందుకు పంపాడు అంటే, దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలని ఈ లోకంలో దేవుడు మనల్ని పంపాడు. నిజమేనండి. ఈ రోజున మనం అనుకోవచ్చు, ఏమో యోహాన్నాడు పంపాడేమో అనుకోండి, నేనేదో అనుకోకుండా పుట్టాను అనుకోండి. ఈ లోకంలో ఎవరో కూడా ఊరికినే వచ్చిన వాళ్ళు కాదండి. పొరపాటున నేను ఒకవేళ భూమి మీదకి వచ్చానేమో అనుకోబాకండి. దేవుడు తన ప్రణాళికలో ఎఫ్సి పత్రికలో ఒక చోట రాశాడు. చూడండి, 1వ అధ్యాయంలో 11-12 వచనాల్లో దేవుడు మనలను ముందుగానే నిర్ణయించాడంట. నిజమే, చూడండి ఒకసారి ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఏంటిప్పుడంట? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించెను. ఎప్పుడంటండి? దేవుడు తన సంకల్పములోనే, ఏదో అనుకోకుండా మనము భూమి మీదకు వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు మనల్ని ప్రేమించి దేవుని సాక్షిగా నీవు నేను బ్రతకాలని, అలాగే దేవుని ఎదుట నీవు నేను ధైర్యంగా ఆయన ఎదుట నిలబడటానికి ఈ లోకములో ఉన్నప్పుడే రక్షణ పొందాలని, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఈ లోకానికి మనల్ని ముందుగా నిర్ణయించి పంపించాడు. నిజమేనండి, నిజమే. మరి యోహాను భక్తుడును ఎందుకు పంపించాడు? కొంతమంది ఈ లోకంలో ఆయనకి పని పాట లేదని అందరూ తిడతా ఉంటాడండి యోహాను భక్తుడు. అలా ఎలాగండి అనుకోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే దేవుడు తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి, ఆ దినముల్లో మనుషులు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మనసులో కొన్నిసార్లు ఎలా ఉండేదంటే తట్టుకోలేకపోయేవాడు. వాళ్ళని గురించి కొన్నిసార్లు కఠినంగానే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉండేవాడండి. అందుకని ఆయన గురించి యెషయా భక్తుడు కూడా ఒక మాట చెప్పాడు. అలాగే మీరు ఇంకో యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19-23 దాకా చదివినాను ఒకసారి. నీవెవరవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాదనెను. నీవు ప్రవక్తవా అని అడుగగా కానన్నాడు. ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపి
పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలనని గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దము అని చెప్పాను. అంటే చూడండి, యెషయా భక్తుడి ద్వారా ముందుగానే చెప్పబడినట్లుగా ఆయన ఏమన్నాడు ఇక్కడ, ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. నిజమే. అదే మనల్ని అడిగితే అబ్బో వాళ్ళకన్నా గొప్పవాళ్ళం వీళ్ళకన్నా గొప్పవాళ్ళం అని మాట్లాడతాం. కానీ నేను ఏలేని కాదయ్యా. నిజమే. ఒకవేళ నువ్వు ఏమైనా క్రీస్తువా అంటే లేదయ్యా, నేను అసలు క్రీస్తునే కాదయ్యా. అది ఎంతగా తగ్గించుకున్నానంటే ఆయన చెప్పుల వారిని కూడా విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఎంత గొప్ప దీనత్వం అండి అది. చూడండి, నిజమే. ఈ రోజున కొంచెం పెద్దవాళ్ళు అయితే అబ్బో నా ముందు ఆ కళ్ళ ముందు పుట్టినాడుగా. నిజమే. యేసుప్రభు వారి కన్నా 6 నెలల పెద్దవాడైనా సరే, వయసులో పెద్దవాడైనా, బంధువులైనా వారి మధ్య ఎలా ఉందంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు. కనీసం ఆయన చెప్పులు కూడా నేను అలాగ విప్పటానికి కూడా నేను యోగ్యుడను. చూడండి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తన సాక్ష్యాన్ని నేను యోగ్యుడను కానయ్యా. చూడండి, ఆ ప్రభువు యొక్క నిజంగా ముందు ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడు. నేను ఏలియాను కాదయ్యా, క్రీస్తును కూడా కాదయ్యా. యెషయా నా గురించి చెప్పాడే, అరణ్యములో త్రోవను సరళము చేయడని ఎలుగెత్తే ఒక శబ్దము మాత్రమే. నిజమే. అరణ్యంలో ఎవడంటాడండి? చర్చికి రండో అని ప్రార్థన చేసి చర్చికి రండో అని చెప్పి ఆహ్వానించిన చర్చికి రాని టయాల్లో ఆయన అరణ్యములో కూడా ఆయన దగ్గరికి అనేక మంది కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటానికి యోహాను యొద్దకు నడిపించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. నిజమే. వారి పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చి యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా బాప్తిసము తీసుకోవాలని యోహాను దగ్గరకు వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. నిజమే. యేసుప్రభు వారు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారు కూడా ఎవరి చేత బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాన్ని. కొన్నిసార్లు మనుషులుగా తెలియకోకుండా ఎలా ఉంటుందంటే అహంకారం, అతిశయం అనేది పైకి కనపడపోయినా ఏదో మనుషుల్లో ఏదో అనుకుంటుంది. అతిశయం అనేది లోపల మనుషుల్లో ఉంటుంది. నేను 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 అనే మనసు. నిజమే. ఎందుకంటే దేవుని చేత పంపబడిన వ్యక్తిగా యోహానులో ఏం చూసామంటే తగ్గింపే చూసాము. తనలో ఎప్పుడూ కూడా ఆ దీనత్వం అనేదే మనం చూస్తున్నాం. నిజమేనండి. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఆయన హెచ్చాలి, మనము తగ్గాలనే మనసు మనము కలిగి ఉండాలి. నిజమే. ఈ లోకంలో కొన్నిసార్లు నా గురించి ఆయనకేం తెలుసండి, నా బాధలు వీళ్ళకేం తెలుసండి అంటూ కొన్నిసార్లు మనము ఎన్నో రకాలుగా మన బాధలను బట్టే మనము ఎంతో కుంగిపోతూ ఉంటాం. ఇంకోళ్ళు బాగున్నారు అనుకోవచ్చు, కానీ పీత కష్టాలు పీత అన్నాడు ఆయన. ఎవడికి బాధ లేదు చెప్పండి? ఎవడికి అప్పులు లేవు చెప్పండి? ఎవడికి ఆరోగ్యాలు ఉన్నాయి చెప్పండి? ఏదో పైకట్ట తిరుగుతున్నారే కానీ ఎవడికాడికే లోపల షుగర్ వచ్చిన వాళ్ళకి చెదల పురుగు లోపల తినేసినట్టుగానే పైకి అలాగే ఏదో నవ్వుకుంటా వందనాలు అంటూ తిరుగుతున్నారు. కానీ చాలామందిలో కూడా ఆరోగ్యాలు సరిగ్గా లేవు. నిజమే. ఎందుకంటే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి, మానసికమైన వేదనలు ఉంటున్నాయి. చిన్నపిల్లడికి ఉండే బాధ చిన్నపిల్లడికి, ఆడి చదువు ఎవడు కనిపెట్టాడు అని బాధ ఆడికి, పరీక్షలు వస్తున్నాయి అంటే ఆడికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆడికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ కొట్టుడు మొదలెడద్దాక నువ్వు చదవరా చదవరా చదవరా, వాళ్ళకేమో 90 మార్క్స్ వచ్చినాయి, నీకు అసలు 70 కూడా రావట్లేదని చెప్పేసి ఆడికో మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. ఆడి బాధ వర్ణనాతీతం. ఎవడు చెప్పుకుంటాడు ఆడి బాధ? చిన్నపిల్లలకు ఉండే బాధలు చిన్నపిల్లలకు ఉన్నాయి, యవనస్తులకు ఉండే బాధలు యవనస్తులకు ఉంటున్నాయి, పెద్దవాళ్ళకు ఉండే బాధలు పెద్దవాళ్ళకు ఉంటున్నాయి, వృద్ధులకు ఉండే బాధలు వృద్ధులకు ఉంటున్నాయి. నిజమే. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా యేసుకి తెలుసండి. ఒక రోజున సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చినది కదా. యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆమె హృదయంలో ఏదైతే ఉందో ఆమె స్వభావం ఏంటో యేసు ప్రభు మాట్లాడలేదా?
ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు ఆ జక్కయ్య పేరు ఎవడు చెప్పాడు ఆయనకి? ఆ జక్కయ్య హృదయంలో ఏముందో, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో, ఆ ఇంటి వాళ్ళందరూ ఒక రక్షణ ఎలా వస్తుందో ఎవడైనా ఏమనుకుంటాడో తెలుసా? వాళ్ళు అన్నది ఓపెన్గా అన్నది, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయటానికి ఆయన వెళుతున్నాడు. ఊరంతా తెలుసు, ఈడంతా మామూలుడు కాదయ్యా బాబు, అసలు మా బిందులన్నీ అక్కడే ఉన్నాయి, మా ఉంగరాలన్నీ అక్కడే ఉన్నాయి, మా తాళిబొట్లన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి మరి ఎంతోమంది కూడా జక్కయ్య విషయంలో చాలామంది కూడా వాళ్ళు చాలా వేదనతో ఉన్న మనుషులు వాళ్ళందరూ కూడా. కానీ ఆ మార్గమున వెళ్ళవలసిన వచ్చిన టైంలో ఆ మేడి చెట్టు వైపు చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. చూడండి, అనుకున్నాడు నా కోసమే పంపబడ్డా ఈయన, నాలాంటి వాడి కుటుంబం నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానని ఆయనకి ఎవడు తెలిసి చెప్పాడు? నిజమేనండి, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యో నా బాధ ఎవడో తెలుసండి. నిజమేనండి, యేసు ప్రభు నిజంగా నా జీవితంలో రాకపోతే నా బ్రతుకు నిజంగా ఇలా ఉండేది కాదండి. యేసు ప్రభువుని ఎరిగి ఉండటం కాదు, కానీ యేసు ప్రభువుని కలిగి ఉండటము అది ధన్యత. నిజమే, చాలామందికి ఈ లోకంలో ఆ యొక్క సంతోషం అనేది ఉండదు. డబ్బులు ఏమన్నా ఏమన్నా ఉండని. మొన్న ఈ మధ్య నేను ఒక రైస్ షాప్కి వెళ్ళాను, రైస్ కొనుక్కుంటాకి వెళితే ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, సార్ నేను ప్రభువుని అంగీకరించానండి, నేను రక్షణ పొంది నేను బాప్తిసం తీసుకున్నానని అన్నాడు. నాకు అసలు ఏం చెప్తున్నావయ్యా అసలు, కానీ నాకు అర్థం కాల. చాలా గత 20 సంవత్సరాల నుంచి ఇంచుమించు మేము రైస్ అక్కడే తెచ్చుకుంటాం. వాళ్ళకి రైస్ మిల్లు ఉంది, వాళ్ళకి సువార్త అనేది ఎవరు చెప్పారా, ఎలా వెళ్ళిందా అసలుకి నాకు చాలా ఆశ్చర్యం వేసినప్పుడు ఆయన ఫోన్లో చూపించి, సార్ నేను చూడండి బాప్టిజం తీసుకున్నా అని చెప్పేసి ఆ బ్యాప్టిజము అవన్నీ చూపిస్తూ నాకు సంతోషిస్తే, సార్ మీ చర్చి బీచ్ పక్కనే ఉందరండి కదండి అని, మీ చర్చి నేను చూశానండి అంటూ ఆయన తన సంతోషాన్ని చూస్తున్నాడు. ఓహో, సిలువ చూడంగానే ఇప్పుడు చర్చి చూసి ఉంటాడు, మొన్నటిదాకా ఎప్పుడు కూడా చర్చి మొహం వెంక చూడుకోకుండా వేరే వాటి వెంక చూసి ఉంటాడు. ఇప్పుడు బాప్టిజం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏం కనపడుతుంది ఆయనకి? చర్చి ఎక్కడుందా, దేవుని యొక్క ఆలయాలు ఎక్కడున్నాయా అంటూ ఆయన చూసుకుంటా ఉంటే, మీ ముఖం ఫోటో చూశారండి, మీ రోడ్డు పక్కనే ఉంది కదా మీ చర్చి అంటూ ఆయన సంతోషంగా చెప్తున్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషించింది. నిజమే, ఒక వ్యక్తి ప్రభువుని ఎరిగి ఉండటం, ఒక వ్యక్తి ప్రభువుని కలిగి ఉండటం, మరణములో నుండి జీవములోనికి దాటిన వ్యక్తులుగా. నిజమే, దేవుడు ఎవరిని వాళ్ళ దగ్గర పంపుతాడో తెలియదు. నీవు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొకరిని ఉన్నా వాడుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా నశించిపోతున్నారు. చాలామంది దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. యేసు ప్రభువారు కూడా అందుకనే నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చెను. యోహాను భక్తుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినట్టుగా ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకం ఎంతోమంది దేవుని ఎరగని వాళ్ళు నశించిపోతున్నప్పుడు నీ యొక్క జీవితమే వారికి ఎలా ఉండాలి తెలుసా? సాక్ష్యముగా ఉండాలి. నీ మాట తీరే ఒక ఆదర్శంగా ఉండాలి. వాక్యము మాట్లాడుతూ కూడా నోట్లోంచి బూతులు వచ్చిన ఎవడన్నా నమ్ముతాడా? అయ్యో ఏంటి ఈ చేత్తో వాక్యం చెప్తావు, ఈ చేత్తో నువ్వు బూతులు మాట్లాడదాం అంటే జనాలకి ఎట్టా ఉంటుంది? చూడండి, కొన్నిసార్లు మన కుటుంబాల్లోనే మన బిడ్డలే మనకి వేలెట్టి చూపిస్తారు. నువ్వు ఎలా ఉంటున్నావో, నీ మాట తీరు ఎలా ఉంటుందో, నీ నడక ఎట్లా ఉంటుందో, నీ వస్త్రధారణ ఎట్లా ఉంటుందో మన పిల్లలే చెప్తారు, ఎవడో చెప్పవసరలా. ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అని ఉంది, కానీ కావాలని వచ్చాను, కావాలని వచ్చాడు ఆయన. ఏ టైం అది? మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎవడన్నా మంచిళ్ళకి వెళ్తారండి? ఆమె హృదయం యేసయ్యకి తెలుసు, ఆ మనసులో ఉన్న వేదన ఆయనకి తెలుసు, ఆమె పడుతున్న సూటిబాటలో తెలుసు, ఆమె జీవితంలో వక్ర బుద్ధి కూడా యేసయ్యకి తెలుసు. అవునండి, యేసయ్యకి ఈ లోకంలో మనం అనుకోవచ్చు,
అందుకని దావీదు అన్నాడు చూసారా, అయ్యా నేను ఆకాశంకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతముల వరకు నేను వెళ్ళినా నీవు అక్కడ, నేను కూర్చుండడం తెలుసా, నీకు లేచుడో తెలుసాయా. ఇన్ని తెలిసినా ఆయనకి నువ్వు కూర్చుని మనసులో ఏం ఆలోచిస్తున్నావు అని తెలీదా. మనసులో నీ మాట నీవు పలుకక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా, ఆకాశ వీధులలో నీవు విహరించినా, సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా, ఆకాశ వీధులలో నీవు విహరించినా, ప్రభు యేసు నిన్ను విడును నేస్తమా. ప్రభు యేసును నీ హృదయములోని ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. నీ మనసులోని మాట కూడా నీ నోటికి రాక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో దేవుడు నిన్ను ఏదో కాకతీయంగా పంపలేదు. దేవుడు అనుకోకుండా పొరపాటున ఈ భూమి మీదకి నిన్ను నన్ను పంపలా. నీ జీవితంలో ఏదో ఒక సమస్య ద్వారా, ఏదో ఒక ముళ్ళు ద్వారా ఆయన నిన్ను తన కుమారునిగా కుమార్తెకి అంగీకరించి ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలనే దేవుని యొక్క చిత్తం. ఊళ్ళో జనాలందరూ కూడా ఆడిపోసుకుంటున్న సమరయ స్త్రీని ఎందుకు రక్షించాడు తెలుసా? మనుషులు ఏమనుకున్నారు, అబ్బో మా కొంప కూలిచేస్తుంది అనుకుని జనాలు బాధపడుతున్న ఆమె విషయంలో ఆమెను కూడా యేసే ప్రేమించాడు. ఆమెను కూడా నిజంగా ప్రభువు తన సాక్షిగా వాడుకున్నాడండి. ప్రభు మాట్లాడిన తర్వాత వెంటనే తన పరిస్థితి మారిపోయింది. తన హృదయంలో నిజంగా ఆ జీవజల ఓట అనేది తన బ్రతుకును మార్చేసింది. అప్పటి వరకు చూపులే వేరుగుండయి, వస్త్రధారణ వేరుగా ఉండేది, మాట తీరు అసలు ఇంకా మనం చెప్పలేని పరిస్థితిలో ఉండేది. ప్రభు మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన విధానము, ఆమె వెళ్ళి వారిని కలుసుకున్నప్పుడు ఆ సమరయ ప్రాంతంలోకి అర్థమైంది ఏంటంటే, అమ్మా ఇదివరకు నేను చూసినప్పుడు నీ మాట తీరు మాకు తెలుసు, నీ వస్త్రధారణ మాకు తెలుసు, ఏంటి నీలో ఈ మార్పు ఏంటి? అవునండి, ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని 2 దినాలు ఆ గ్రామంలో దేవుని యొక్క మాటలు వినటానికి ఆ గ్రామంలో ఆయన ఉంచారు. నిజమేనండి, 2 దినాలు ఆ ప్రజలతో మాట్లాడి ఎంతమంది హృదయాలు నిజంగా ఏ వేదనతో ఉన్నాయో వారు తెలుసు ప్రభువుకి. అందుకని యేసు ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని సాక్షిగా కళ్ళ ముందు నిలబడుతుంది. నిజమే, ఈ లోకంలో మనుషులు మనకి ఒక త్రాగుబోతును ముద్ర వేయచ్చు, ఒక వ్యభిచారణ ముద్ర వేయచ్చు, ఒకవేళ ఏదైనా ఎప్పుడు చూసినా ఇంటి పట్టుకొని ఉండడం, ఈ లోకంలో ఏది పట్టదు అనుకుని మనుషులు ఏమని అనుకోవచ్చేమో. కానీ నీ ఎడల నా ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నిజమే,
దేవుడు యోహాను భక్తుడిని ఆయన సాక్షిగా వాడు నిలబెట్టుకున్నట్లుగా మనలో కూడా అనేక మందిని కూడా తన కొరకే ఆయన నిలబెట్టుకుంటున్నాడు. మరి ఆయన యొక్క మరి చరిత్ర కూడా కొంచెం మనం చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 11 నుంచి 17 వరకు అతని గురించిన దూత ఏం చెప్తుందో విందాం. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూసారా, వృద్ధాప్యంలో దేవుడు జకర్యా ఎలిజబెతులకు యోహాను ఇచ్చాడు. నా కొడుకుని అయ్యనేమో ప్రార్థన చేసే టైంలోనేమో కొడుకుని ఇవ్వాల. ఎంతగానో వాళ్ళు ఎదురు చూసినప్పుడేమో వాళ్ళకి గర్భఫలం రాలా. ముసలోళ్ళు అయిపోయినాక పొళ్ళు ఊడిపోయే టైంలో కూడా దేవుడు ఏమన్నాడు, నిండు వృద్ధాప్యంలో జకర్యా భయపడకు. దేంటయ్యా చల్లగా ఏదో కౌరు చెప్పినట్టుగా ఈ వయసులోన ఏంటి, నా భార్య పరిస్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఇప్పుడు నా భార్య ఇప్పుడు ఏమన్నా కనడానికి ఏమైనా శక్తి ఉంటుందా ఆమెలో? వృద్ధాప్యంలో ఇది ఎలాగూ వైద్యులకు అసాధ్యమైన. మరి ఇక్కడ జకర్యా ఎలిజబెతులు బహుకాలము గడిచిన వృద్ధులుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన యాజక మర్యాద ధర్మం చొప్పున ధూపం వేయటానికి వెళితే ఆ సమయంలో దేవుని దూత అతనితో వచ్చి అంటుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడింది. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల కోసం ప్రార్థన చేశాడా? లేదండి. తన జీవితంలో దేవుడు ఏదైతే తనకు ఒక క్రమాన్ని ఇచ్చాడో ఆ ప్రార్థనా క్రమాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు అంతే. నువ్వు నాకు బిడ్డలు ఇచ్చినా నీకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినా పని నీకు వందనాలు, నువ్వు నాకు ఏది అనారోగ్యం ఇచ్చినా నీకు వందనాలు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు మన దేవునికి చెల్లించాలి. అలాగే తన క్రమం చొప్పున దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట చెప్తూ అంటున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెడతావు. ఏం పేరండు? యోహాను అని పేరు పెడతావు. చూడండి, ఈ పేరు మనసులో ఎవరైనా కొన్నిసార్లు అనుకుంటే మా అబ్బాయికి ఇది పెట్టాలి అది పెట్టాలనుకుంటారు. కానీ పరలోకము నుండి దేవుడే తన దూతను పంపించి ఏ పేరు పెట్టాలో కూడా ఆ పేరు చెప్తున్నాడు. ఈయనేమో నమ్మల.